వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిక్ వే మీడియా. మన దేశంలో భాషా ప్రాంతం వేరైనప్పటికీ మనందరం కలిసి జరుపుకునే ఈ పండగే రక్షాబంధన్. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ గుర్తు తెచ్చుకొని ఏ కష్టం వచ్చినా అండగా నేనున్నానని తెలియజేసే ఈ పండగే ఈ రక్షాబంధన్. అసలు ఈ పండగ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుపుకున్నారని పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు ఎలాగూ నాకు రాఖీ కట్టలేరు కాబట్టి మీ యొక్క విషెస్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే బ్రదర్స్ అయితే తప్పకుండా మీ యొక్క సిస్టర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతే పురాణాల ప్రకారం ఎన్నో కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడికి శృతదేవి అనే ఒక మేనత్త ఉంది. ఆమెకి ఒక వికృతమైన బాలుడు పుడతాడు. ఎవరి చేయి తాకితే అతను మామూలు వాడిగా అవుతాడో అతని చేతిలోనే అతను మరణిస్తాడని అక్కడ వాళ్ళు చెప్తారు. ఒకరోజు శృతదేవి వాళ్ళ ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో ఆ శిశుబాలుని పెట్టగానే అతను మామూలు వాడిలా మారిపోయాడు. పిల్లవాడు మొదట మామూలు రూపానికి వచ్చాడని తాను సంతోషించిన శ్రీకృష్ణుడి చేతిలోనే తన కుమారుడి మరణము రాసి పెట్టి ఉన్నదని తాను భయపడిన. నా కుమారుడిని చంపే అంత కోపం వచ్చినా క్షమించమని శ్రీకృష్ణుడిని అడిగింది. సరే అత్త, ఇతను 100 తప్పులు చేసే అంత మటుకు క్షమించుదాం. ఎప్పుడైతే తన 100 తప్పులు పూర్తవుతాయో అప్పుడు తను తప్పక శిక్షింపబడతాడు అని తన అత్తతో చెబుతాడు. శిశుపాలుడు అలాగే పెరిగి పెద్దవాడైన తర్వాత షేది అనే రాజ్యానికి రాజు అవుతాడు. అక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా దారుణంగా హింసించేవాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుడి కుటుంబానికి చెందిన వాడైనా సరే శ్రీకృష్ణుడితో చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేవాడు. అలా ఒకరోజు రాజ్యంలో శ్రీకృష్ణుడిని శిశుపాలుడు దూషించడం మొదలు పెడతాడు. దానితో శిశుపాలుడిని 100 తప్పులు పూర్తవుతాయి. అప్పుడు శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన చక్రం వెళ్ళి శిశుపాలుడిని తల నరికి వేస్తుంది. సుదర్శన చక్రం వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడి వేలి తాకి కొంచెం రక్తం వస్తుంది. అప్పుడు సభలో వాళ్ళందరూ పరుగులు తీస్తారు. అప్పుడు ద్రౌపది తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలికి చుడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు చేసిన ఈ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను, నీకు ఏ సమస్య వచ్చినా నేను నీ వెంటే ఉంటాను అని చెప్తాడు. అలా చెప్పినట్టే వచ్చి ద్రౌపదికి అంతులేనంత వస్త్రాన్ని ఇచ్చి తనని కాపాడుతాడు. అలా ద్రౌపది కట్టిన ఆ కట్టుని ఒక చెల్లి అన్నకి కట్టిన రక్షలాగా భావిస్తారు. ఇది భాగవత పురాణాల్లో చెప్పబడినది. విష్ణువు వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తి యొక్క నిజాయితీ బుద్ధిని చూసి విష్ణువే ప్రత్యక్షమవుతాడు. బలిచక్రవర్తిని ఇంద్రుడితో సమానంగా చేస్తాడు. ఎప్పుడూ నీతోనే ఉంటానని మాట ఇస్తాడు. కానీ వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిదవుతుంది. విష్ణువుని ఎలాగైనా మళ్ళీ వైకుంఠానికి తీసుకురావాలని చెప్పి ఆమె ఒక స్త్రీ రూపంలో భూమండలానికి వస్తుంది. అక్కడ బలిచక్రవర్తిని కలిసి, నా భర్త ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాడు, అతను తిరిగి వచ్చేంత వరకు నేను మీ దగ్గరే ఉంటాను అని బలిచక్రవర్తిని అడుగుతుంది. దానితో బలిచక్రవర్తి, ఉండొచ్చమ్మా, నీ భర్త తిరిగి వచ్చేంత వరకు నిన్ను నా సొంత చెల్లిలా చూసుకుంటానని చెప్తాడు. అక్కడ పేద స్త్రీ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఉండటం వల్ల అక్కడ ప్రాంతం సిరి సంపదలుగా వెలిగింది. కొన్ని రోజుల తరువాత, అంటే శ్రావణ మాసంలో పున్నమి రోజున, ఆ పేద స్త్రీ ఒక పత్తి దారాన్ని బలిచక్రవర్తికి కడుతుంది. దానితో తను ఎంతో సంతోషిస్తాడు. నీకు ఏం కావాలమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ పేద స్త్రీ ద్వారపాలకుడి వైపు చూపించి, ఈ క్షణమే నా భర్తను నాకు తిరిగిచ్చేయండి, ఇదే మీరు నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని అడుగుతుంది. బలిచక్రవర్తి ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. దానితో పేద రూపంలో ఉన్న ఆ స్త్రీ లక్ష్మీదేవి గాను ద్వారపాలకుడు విష్ణు రూపంలోకి మారి ప్రత్యక్షమవుతారు. వీళ్ళు నాతోనే ఇన్ని రోజులు ఉన్నారని బలిచక్రవర్తి ఎంతో సంతోషపడతాడు. అలా విష్ణువు వైకుంఠానికి వెళ్తున్నప్పుడు బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చిపోరాదా అని అడుగుతాడు. దానితో విష్ణుమూర్తి తదాస్తు అంటాడు. అలాగే ప్రతి సంవత్సరం శ్రావణ మాసం విష్ణుమూర్తి వస్తాడని నమ్ముతారు. ఇక్కడ లక్ష్మీదేవి బలిచక్రవర్తికి కట్టిన ఆ పత్తి దారాన్నే రక్షలాగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎపిక్ వే మీడియా ఛానల్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్.